హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో మంచి వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చేసాను. మా మరదలకి డెలివరీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డెలివరీ వ్లాగ్ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అని వీడియో అయితే తీసాను. పాప పుట్టిందా బాబు పుట్టాడా అనేది వీడియోలో అయితే చూపించేస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. అలాగే బ్లెస్సింగ్స్ కూడా అయితే ఇచ్చేయండి. మా హ్యాపీనెస్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియోస్ అయితే తీసాను. తప్పకుండా చివరి వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా మా మరదలకి మార్నింగ్ నుంచి పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకువచ్చేసాము. ఇంకా మేడం అయితే సిజేరియన్ చేయాలని చెప్పేసి అని అన్నారు. ఇంకా దానికోసం అయితే ప్రిపేర్ చేసేసారు. ఇంకా మా మరదల్ని డెలివరీ రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇంకా మేమందరం అయితే బయట కూర్చున్నారు. ఒకరి తర్వాత ఒకరిని మీకు ఎవరు కావాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారో చూడండి. నీకు ఎవరు కావాలి? నీకు ఎవరు కావాలి? ఎవరైనా పర్లేదు. నీకు ఎవరు కావాలి? నీకు దొరక నీకురా పాప. నీకు ఎవరు కావాలి? చింటి చింటి ఆల్రెడీ చెప్పారు కదా. నాకైతే బాబే కావాలి ఆడుకోవడానికి. నీకు ఎవరు కావాలి? బాబురా మా అన్నాడు. ఏ మావు నీకు ఎవరు కావాలి? నీకు ఎరగాలి ముసలే. నీకు ఎరగాలి పడిగిరి చెప్పి ఎరగాల. ఇంకా మ్యాక్సిమం ఓట్లు వచ్చేసి బాబే పుట్టాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ డెలివరీ కాబట్టి ఎవరైనా బాబు పుట్టాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మా తమ్ముడు ఎవరినైతే కోరుకున్నాడో వాళ్ళే అయితే వాళ్ళ లైఫ్లోకి అయితే వచ్చేసారు. ఇంకా ఇక్కడ అందరూ కూడా చాలా ఈగర్లీగా వెయిట్ చేసేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ బాబుని పాపని ఎప్పుడు ఎత్తుకుందామా అని చెప్పేసి. ఇంకా సేఫ్గా డెలివరీ అయితే అయిపోయింది. ఇంకా బేబీని కూడా అయితే బయటికి తీసుకువచ్చేసారు. ఇంకా ఫస్ట్ టైం ఇంకా అలా బేబీని చూడగానే అందరికీ కూడా హ్యాపీ టీయర్స్ అయితే వచ్చేసినాయి. అందరూ కూడా చాలా సంతోషంగా అయితే ఉన్నారు. ఇంకా ఆ రోజు అనేది మేము అసలు మా లైఫ్లో మర్చిపోలేము. ఎవరైనా ఫస్ట్ టైం పేరెంట్స్ అవుతున్నారు అంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరు కదా ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత మా మరదలను అయితే రూమ్కి షిఫ్ట్ చేసేసారు. ఇంకా అందరూ కూడా ఇక్కడ బేబీతో అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా సిజేరియన్ కాబట్టి ఇంకా 7 days అయితే హాస్పిటల్లోనే ఇంకా ఉన్నాము. ఇంకా అలా గడిచిపోయింది. ఇంకా 7th day వచ్చేసి ఇంకా పురిటి స్థానం అయితే చేంజ్ చేసి తీసుకువెళ్ళాలని చెప్పేసి ఇంకా పాపకి అలాగే మా మరదలకి అయితే పురిటి స్థానం అనేది చేంజ్ చేశారు. ఇంకా ఫైనల్గా మా తమ్ముడికి మా మరదలకి వచ్చేసి ఇంకా బేబీ గర్ల్ అయితే పుట్టింది. ఇంకా అందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీ. ఇంక ఇక్కడ పాప వచ్చేసి పేగు మెళ్ళ వేసుకొని పుట్టిందని చెప్పేసి ఇవన్నీ అయితే చేస్తున్నారు. నేను కూడా ఇవన్నీ ఫస్ట్ టైం అయితే చూడడం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా పేగ అనేది కట్ చేసేసి ఇంకా మేనమామ అయితే ఫస్ట్ టైం అయితే పాపను చూశాడు. ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా ఫైనల్గా మా మరదలైతే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ అయిపోయింది.
ఇంకా ఫైనల్గా మా మరదలైతే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మా మరదలకి అలాగే మా బుడ్డి తల్లికి కూడా మీ అందరూ బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.